శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వార్ణం సంవత్సర కార్తీక బహుళ నవమి బుధవారం. ఈరోజు నవమి ఉదయం 11:30 వరకు ఉంది. తదుపరి దశమి. ఈరోజు ఉత్తరా నక్షత్రం ఉదయం 9:39 వరకు ఉంది. తదుపరి హస్త. ఈరోజు మనం పరిశీలించినట్టయితే నవమి అంటే 9 కుజుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. ఉత్తరా నక్షత్రం రవి మహర్దశలో మొదలవుతుంది కాబట్టి రవి అధిపతి. 9:39 తదుపరి హస్త నక్షత్రం చంద్ర మహర్దశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడి అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే కుజుడు, బుధుడు, రవి, చంద్రుడు కలయిక. ఇక్కడ కుజు బుధులకు విరోధం ఉంది. అందువలన ఈరోజు కుజుడికి సంబంధించిన, బుధుడికి సంబంధించిన అంగాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన అంగాలు అనగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన అంగాలుగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రరీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు డిసెంబర్ 9 బుధవారం. 9 అంటే కుజుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా జ్యోతిశాస్త్రరీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు బుధవారం దుర్ముహూర్తం ఉదయం 11:30 లాగైతే 12:15 వరకు ఉంది. వర్జం సాయంత్రం 5:35 లాగైతే 7:05 వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కుజబలం, బుధబలం లేకపోవడం చేత ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన ధవళ వస్త్రాలు ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా బుధకుజులకి విరోధం ఉంది. ఈ రెండింటి కలయిక సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిశాస్త్రరీత్యా కూడా ఏర్పడింది. అందువలన ఈరోజు వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వీరికి విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలిగేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి, మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ, మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి కానీ ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.